హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ టూరిస్ట్ ప్లేసెస్. ఫ్రెండ్స్, మన దేశంలో అత్యంత అందమైన ప్రదేశాలలో వయనాడు ఒకటి. ఈ వయనాడు కేరళలోని పశ్చిమ కనుమలలో ఉన్న ఒక పచ్చని హిల్ స్టేషన్. ఈ వయనాడు సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని కొండలు, తేయాకు తోటలు, జలపాతాలు, గుహలు, దట్టమైన అడవులు, సుగంధ ద్రవ్యాల తోటలతో ఎంతో సుందరంగా కనబడుతుంది ఈ వయనాడు. ఈ వయనాడు ఎన్నో ఆకర్షణలకు నిలయం. ఇక్కడి ఎడక్కల్ గుహలు అంబుకుట్టి మలకొండపై ఉన్న ప్రాచీన గుహలు. ఇవి సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాచీన శిలా యుగపు నాటి మరియు రాతి చిత్రాలకు చెందిన ప్రసిద్ధ గుహలు. ఇవి భారీ బండరాళ్ల మధ్య ఏర్పడిన సహజమైన ఆశ్రమాలు. ఇక్కడ నియోలిథిక్ కాలం నాటి మానవ చిత్రాలు, పాత్రలు మరియు తమిళ బ్రహ్మలిపిని చూడవచ్చు. ఈ వయనాడులోని చెంబ్ర శిఖరం సముద్ర మట్టానికి 2100 మీటర్ల ఎత్తులో ఉన్న వయనాడులోని ఎత్తైన శిఖరం. ఇక్కడ హృదయాకారంలో ఉండే హృదయ సరస్సు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ చెంబ్ర శిఖరం ఇది ఒక ట్రెక్కింగ్ సాహసాలకు అనువైన ప్రదేశం. ఈ ట్రెక్కింగ్ మార్గం పచ్చని తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది. ఈ వయనాడులోని మరో అందమైన ప్రదేశమైనటువంటి కురువ ద్వీపం. ఇది వయనాడులోని కబీని మధ్యలో ఉన్న అత్యంత సుందరమైన ద్వీప సమూహం. ఇది 64 చిన్న చిన్న ద్వీపాలతో కూడిన డెల్టా ప్రాంతం. ఇక్కడ దట్టమైన అడవులు, అరుదైన పక్షులు, ఆర్కిడ్లు, మాలిక మొక్కలు మరియు చిన్న మంచినీటి సరస్సులున్నాయి. ఈ వయనాడు తేయాకు తోటలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. మున్నూరు తర్వాత కేరళ రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉంది. పచ్చని కొండల మధ్య ఉండే ఈ తేయాకు తోటలు ఇవి సుందరమైన ప్రకృతి దృశ్యాలకు మరియు పర్యాటకులకు అనువైన ప్రదేశం. ఇక్కడ సిటీసీ మరియు ఆర్థాడిక్స్ ఫ్యాక్టరీలున్నాయి. ఇక్కడి తుషారగిరి తేయాకు తోట సేంద్రియ టీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పూకోట్ సరస్సు ఒక అందమైన సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు. ఇది దట్టమైన అడవులు మరియు కొండల మధ్య ఉండే సరస్సు. పర్యాటకులకు, బోటింగ్కు, ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇలాంటి ఎన్నో అందమైన ప్రకృతి నిలయాలకు ఈ వయనాడు కేంద్ర నిలయంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.